అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను పార్ట్ 5 విందాం. సిద్ధు పూజలు ఇంటికి చేరే సమయానికి అర్ధరాత్రి అయింది. ఇంటికొచ్చారే కానీ ఇద్దరి మనసుల్లోనూ పైకి చెప్పుకోలేని ఆవేదన. సిద్ధు బెడ్ మీద నిద్రపోకుండా సాయంత్రం జరిగిందే ఆలోచిస్తున్నాడు. పూజ కూడా సోఫాలో నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా తనకి నిద్ర రావడం లేదు. ఇద్దరు ఆలోచనలు ఒక్కటే. అహల్య పాదసారథులు ఇద్దరు వారి రూమ్లో నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో అహల్య గారి ఫోన్ రింగ్ అయింది. ఆ రింగ్ శబ్దానికి నిద్రలో ఉన్న అహల్య గారు విసుగ్గా లేచి డిస్ప్లే చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అన్నారు. అటునుంచి ఎవరూ మాట్లాడలేదు. హలో ఎవరు అంటూ కళ్ళు నులుముకుని డిస్ప్లే చూశారు అహల్య. దాని మీద అన్నోన్ నెంబర్ అని ఉంది. అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు కాస్త వదిలింది ఆవిడికి. మార్నింగ్ కూడా ఇలానే ఎవరో కాల్ చేశారు అని మనసులో అనుకుంటూ చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని హలో ఎవరు మీరు అని వణుకుతున్న గొంతుతో అడిగారు. అటునుంచి మళ్ళీ ఓ ఈవిల్ స్మైల్ పెద్దగా వినిపించి కాల్ కట్ అయింది. అహల్య గారు భయంతో ఫోన్ దూరంగా విసిరి పాదసారిగా నిద్రలేపారు. అబ్బా, ప్రశాంతంగా నిద్రపోతుంటే ఎందుకు లేపావు? ఏమైంది అహల్య? అహల్య గారి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది పాదసారి గారికి. ఏమైంది అహల్య, అలా భయపడుతున్నావు? ఎందుకు వణుకుతున్నావు? అది మరి అని ఒకసారి ఫోన్ వైపు చూసి ఏదో పీడకలు వచ్చిందండి అందావిడ. అరే పిచ్చిదానా, దానికే ఇంతలా చిన్నపిల్ల భయపడతారా అని దగ్గర తీసుకుని తన వెన్ను నిమురుతూ ధైర్యం చెప్పి పడుకోమన్నారు ఆయన. ఆమె పాదసారథి గారి గుండెల మీద నిద్రపోతూ అసలు విషయం తెలియకుండా ఈయనకేం చెప్పకూడదు, అనవసరంగా నాతో పాటు ఈయన కూడా కంగారు పెట్టకూడదు అని ఆలోచిస్తున్నారు అహల్య. అక్కడ తార రూమ్లో అటు ఇటు తిరుగుతూ కోపంగా మిథున్ వైపు చూసింది. గురకపెట్టి నిద్రపోతున్న మిథున్ను చూసి నడ్డి మీద ఒక్క తన్ను తన్నింది. అంతే, బెడ్ మీద నుంచి కింద పడి కుయ్యో మొర్రో అని అరుస్తూ ఏడుస్తున్నాడు మిథున్. ఎందుకే బంగారం అలా తన్నావు? నేను ఇక్కడ నిద్రపట్టగా తిరుగుతుంటే మీరేమో ప్రశాంతంగా నిద్రపోతారా? పైగా గురకొకటి, అందుకే తన్నాను. అవునా, నీకు నిద్ర రావడం లేదా? చెప్పాలిగా బంగారం. మధ్యలో అడ్డంగా ఉన్న తలగడ తీసేయినా? పిల్లో మీద చెయ్యి వేస్తే చేతులు రెండు విడి స్టవ్ మీద పెట్టి మ్యాగీ చేసుకుని తింటాను. ఆ మాటకి మిథున్ గట్టిగా నవ్వుతూ ఏంటి నువ్వే మ్యాగీనా? నీకు అసలు కిచెన్ ఎక్కడుందో కూడా తెలియదు కదే బంగారం. మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళావంట. పాపం మన కుక్కి జ్వరం వచ్చిందంట తెలుసా? మిథున్ అని గట్టిగా అరిచింది తార. అది ఫ్లోలో వచ్చేసిందిలే బంగారం. నన్ను చాలా మర్యాదగా నిద్రలేపావుగా. ఎందుకు బంగారం అని మాట మార్చాడు మిథున్. మీకు తెలుసుగా నాకు ఏ విషయమైనా సగం సగం తెలిస్తే నిద్ర పట్టదని. అయితే సిద్ధుకు పూజనిచ్చి మీ అమ్మగారు పెళ్ళెందుకు చేశారో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఇది మరీ బాగుంది. వాళ్ళ గురించి నన్ను నిద్రపోనివ్వవా బంగారం? నాకు విషయం తెలిసే వరకు నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను. ఇట్స్ ఫైనల్. ఇది ఎలా ఉందంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదన్నట్టుంది నీతో ఎవ్వారం. నన్ను రక్షించే నాదుడే లేడా అని దిగులుగా బెడ్ మీద బోర్లా పడి ఏడ్చాడు మిథున్. అమ్మా అని గట్టిగా అరుస్తూ నిద్రలోంచి లేచాడు సిద్ధు. సిద్ధు అరుపుకు పడుకోకుండా ఆలోచిస్తున్న పూజ ఉలిక్కిపడి చూసింది. బెడ్ మీద కూర్చుని తలపట్టుకున్నాడు సిద్ధు. ఏమైంది సిద్ధు గారు అని కంగారుగా లేచి సిద్ధు పక్కన కూర్చుంది పూజ. అప్పటికే సిద్ధుకి ఒళ్ళంతా చెమటలు పట్టేసున్నాయి. తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. సిద్ధు గారు ఏమైందండి అని మళ్ళీ అడిగింది పూజ. సిద్ధు పూజని చూస్తూ ఏం లేదులే, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. ఏం లేదంటారేంటండి, ఇంతేసీలో కూడా మీ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏమైంది సిద్ధు గారు, ఏమైనా కలొచ్చిందా? అలాంటిదే, కానీ నేను బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళి పడుకో, ఎక్కువ ఆలోచించుకో. పూజ సరే అని దిగులుగా సిద్ధునే చూస్తూ లేచి వెళ్ళి సోఫాలో పడుకుంది. సిద్ధు బెడ్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. సిద్ధుకి ఇది నార్మల్గానే ఉంది. ఇంతకుముందు కూడా ఇలా నిద్రలో చాలాసార్లు లేచాడు, అందుకే నార్మల్గానే ఉన్నాడు. కానీ మూసుకున్న తన కళ్ళ నుండి చిన్నగా ఒక కన్నీటిదారు వస్తోంది. పూజకు మాత్రం సిద్ధు ప్రవర్తన తీరు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకు ముందు తను చూసిన సిద్ధుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అసలు సిద్ధు ఎందుకు ఇలా ఉన్నాడు, నా దగ్గర ఏం దాస్తున్నాడు అని మదన పడుతుంది పూజ. మార్నింగ్ పూజ నిద్రలేచే టైంకి సిద్ధు తన బెడ్ మీద లేడు. ఒకసారి చుట్టూ చూసి వాష్రూమ్ డోర్ని టక్ టక్ అని కొట్టింది. కానీ ఏం సమాధానం రాక మెల్లగా డోర్ తీసింది. అక్కడ సిద్ధు లేకపోవడంతో మేబీ త్వరగా రెడీ అయ్యి కిందకి వెళ్ళాడేమో అనుకుని తను కూడా రెడీ అయింది. డైనింగ్ టేబుల్ దగ్గర పాదసారథి గారికి టిఫిన్ వడ్డిస్తూ నైట్ వచ్చిన కాల్స్ గురించి ఆలోచిస్తున్నారు అహల్య. అహల్య అని పాదసారథి గారు పిలిచినా పలుకరు. అమ్మ నాన్న పిలుస్తున్నారు
అని మిథున్ గట్టిగా అన్నాడు. ఆ మాటకు ఆలోచించి బయటకొచ్చి ఏంటి అని అడిగింది. ఇందాక నుంచి పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఏంటి అంటున్నావేంటి? నీ హెల్త్ బాగానే ఉందా అహల్య? నాకే బాగానే ఉన్నాను అన్నారు అహల్య. అప్పుడే పూజ కూడా కిందకొచ్చింది. అక్కడ కూడా పూజకు సిద్ధు కనిపించలేదు. అత్తయ్య, సిద్ధు గారు ఎక్కడా? పైన మా రూమ్లో కూడా లేరు. వాడు ఆఫీస్కి రోజు త్వరగా వెళ్ళిపోయాడమ్మా. ఏదో వర్క్ ఉందంట. ఓ సరే అత్తయ్య. సరే రామ్మా, నువ్వు కూడా టిఫిన్ చేసేసి మీ మావయ్య గారితో ఆఫీస్కి వెళ్ళు. అలాగే అత్తయ్య అని పూజ కూడా టిఫిన్ చేసింది. కానీ మనసంతా సిద్ధు గురించి దిగులుగా ఉంది. పార్థసారథి గారు ఆఫీస్కి వెళ్తూ, అహల్య, దేని గురించి ఊరికే కంగారు పడకు. ఏదైనా ఉంటే నాకు చెప్పు, సరేనా? అబ్బే, నేను బాగానే ఉన్నా అండి అంది అహల్య. ఆయన నవ్వుతూ, అయితే సరే, నేను వెళ్ళొస్తాను అని బయలుదేరారు. మళ్ళీ ఆ అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తే ఈరోజు అటో ఇటో తేల్చేయాలి. వాళ్ళెవరో కనుక్కోవాలి అని టెన్షన్గా ఉన్నారు అహల్య. ఆఫీస్కి వచ్చిన పూజకు సిద్ధు ఎక్కడా కనిపించలేదు. తన క్యాబిన్లో కూడా లేడు. అక్కడే చైర్లో కూర్చుని ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు అనుకుని సిద్ధుకు కాల్ చేసింది. కానీ సిద్ధు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పూజకు ఆందోళన ఇంకా ఎక్కువైంది. కేబీఆర్ పార్క్. అశోక్ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. ఒక బెంచ్ పైన సిద్ధు సీరియస్గా కూర్చునున్నాడు. అశోక్ సిద్ధు దగ్గరకు వస్తూనే, ఏంట్రా సిద్ధు, ఏదో అర్జెంట్ మ్యాటర్ అని పిలిచావు, ఏంటి విషయం అని అడిగాడు. అశోక్ని చూస్తూ కూర్చొని సైగ చేశాడు సిద్ధు. అశోక్ అక్కడ కూర్చుని చుట్టూ చూస్తూ, చాలా నెలలైంది కదరా మనం ఇద్దరం ఇక్కడ జాగింగ్ చేసి, నువ్వు నన్ను భలే ఏడిపించేవాడివి అని పాత రోజులు గుర్తు చేశాడు. సిద్ధు సీరియస్గా, ఇప్పుడు నాకు వాటి గురించి మాట్లాడే టైం, ఓపిక రెండూ లేవని గట్టిగా అన్నాడు. ఎందుకురా అంత సీరియస్ అవుతావు? నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి అశోక్ అంటూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు సిద్ధు. అవునా, ఏంటది? ఈ విషయంలో నేను నిన్నే నమ్మగలను. చాలా సీక్రెట్గా జరగాలి. నేను చెప్పేవరకు ఎవరికీ తెలియకూడదు అని అశోక్ వైపు సూటిగా చూస్తూ చెప్పాడు సిద్ధు. సీక్రెట్గానా? ఏంటి మ్యాటర్ అని అంతే సీరియస్గా అడిగాడు అశోక్. సిద్ధు ఒక నిమిషం మౌనంగా ఉండి, నేను పూజకు డివోర్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను అన్నాడు సిద్ధు. వాట్ అని అరుస్తూ లేచి నిలబడ్డాడు అశోక్. సిద్ధు మౌనంగా తలదించుకుని చూస్తూ ఉన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతోందా? బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. అశోక్ సిద్ధును కోపంగా చూస్తున్నాడు. ఇంక నా వల్ల కాదురా రాక్షసుని భరించడం. నేను దాంతో కలిసి ఉండలేను. అందుకే నువ్వు ఈ విషయం ఇంట్లో తెలియకుండా డీల్ చేయాలి. అశోక్ మోకాళ్ళ మీద కూర్చుని సిద్ధు దగ్గరగా వంగి, ఇప్పుడు ఏదేదో అంటున్నావు. ఏది? నా కళ్ళలోకి సూటిగా చూస్తూ మళ్ళీ చెప్పు సిద్ధు. సిద్ధు పైకి లేచి మరోవైపుకి తిరిగి, ఎన్నిసార్లు చెప్పినా నా నిర్ణయం అదే, మారదు అన్నాడు. సిద్ధు మోచేతిని పట్టుకుని తన వైపుకు లాగాడు అశోక్. సిద్ధు సీరియస్గా చూశాడు అశోక్ని. ఎందుకురా అలా చూస్తావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇంక నటించిన చాలురా, నా దగ్గర కాదు నీ నటనలు అన్న అశోక్ మాటకి సిద్ధు తన చేతిని విసుగ్గా వెనక్కి లాక్కుని, చెప్పిన పని చేయి, అనవసరమైన మాటలు మాట్లాడుకో అని అక్కడి నుంచి వెళ్ళబోయాడు. ఆగు సిద్ధు, నావి అనవసరమైన మాటలో కాదో నీకు బాగా తెలుసు. కానీ నువ్వు చెప్పిన పని నేను చేయను. నా వల్ల కాదు, నువ్వు చేస్తావు అని వెళ్ళబోయాడు సిద్ధు. అశోక్ సిద్ధుని హక్ చేసుకుని ఏడుస్తూ, నీ వల్ల కాదురా సిద్ధు, పూజకు నువ్వు డివోర్స్ ఇవ్వలేవు. పూజను నువ్వు నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఆ మాటకు సిద్ధు అశోక్ని వదిలించుకుని, ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ రాక్షసుని ప్రేమించడం ఏంటి? నాన్సెన్స్. రే సిద్ధు, నీ గుండె మీద చేసుకుని చెప్పరా ఆ మాట. సిద్ధు మౌనంగా చూస్తూ ఉన్నాడు. నాకు తెలుసురా, నువ్వు చెప్పలేవు. ఎందుకంటే పూజను నువ్వు ప్రేమిస్తున్నావు. తను చూడకుండా ఉండలేకపోయేవాడివి. పూజ ఎన్నోసార్లు నీ ఆఫీస్లో వర్క్ చేయనని చెప్పినప్పుడు ఏదో ఒక కారణం చెప్పి తను వెళ్ళనిచ్చేవాడివి కాదు. తను ప్రతిరోజు చూడాలని ప్రతిక్షణం ఆరాటపడేవాడివి. మరి ఆ దేవుడి దయ వల్ల నీ పూజని దగ్గర పంపిస్తే తను దూరం చేయాలని చూస్తున్నావు. వద్దురా అని బాధగా అన్నాడు అశోక్. సిద్ధు పిడికిలు గట్టిగా బిగించి కోపంగా చూశాడు. అసలు ఆ దేవుడికే నా మీద దయలాంటివి ఏమీ లేవు. అందుకే నేను కోరుకున్నప్పుడు తను నాకు దూరం చేసి నన్ను చీకట్లో ఉంచి ఇప్పుడు మళ్ళీ పూజను నాకు దగ్గర చేసి తమాషా చూస్తున్నాడు అని గట్టిగా అరిచి అక్కడే ఉన్న టేబుల్పై బలంగా కొట్టాడు. సిద్ధు చేతికి గాయమై రక్తం కారింది. అశోక్ సిద్ధుని పట్టుకుని ఏడుస్తూ, అదేం కాదురా, నువ్వు జరిగింది మర్చిపోవట్లేదు. జరిగిన దాంట్లో నీ పొరపాటేం లేదురా. నిన్ను అనవసరంగా బ్లేమ్ చేసుకుని పూజను దూరం చేసుకోవాలనుకోవడం చాలా పిచ్చి పనిరా. అశోక్, నాకు పాత గాయాల గురించి మాట్లాడాలని లేదు అని అశోక్ని పక్కకు తోసి పార్క్ బయటకు వచ్చేసాడు సిద్ధు. కార్ స్టార్ట్ చేసి చాలా వేగంగా నడుపుతూ వెళ్తున్నాడు. సిద్ధు కళ్ళల్లో కోపం, బాధ
రెండు ఉప్పెన్లా పొంగుతూ బయటకు వస్తున్నాయి. అశోక్ అక్కడే బెంచ్ మీద కూర్చుని దిగులుగా చూస్తున్నాడు. ఇంతలో అశోక్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసి చూశాడు. పూజ కాల్ చేస్తోంది. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు అశోక్. హలో అన్నయ్య, నేను పూజని. చెప్పు పూజ. సిద్ధు గారు ఆఫీస్కి రాలేదు. మార్నింగే ఏదో వర్క్ ఉందని చెప్పారంట అత్తయ్యతో. కానీ ఆఫీస్లో అయితే సిద్ధు గారు ఎక్కడా లేరన్నయ్య అంది పూజ. అది పూజ, వేరే కంపెనీ వాళ్ళు ఏదో వర్క్ ఉందని కాల్ చేస్తే అక్కడికి వెళ్ళాడు. నువ్వేం కంగారు పడుకు, వచ్చేస్తాడు అన్నాడు అశోక్. అవునా, సరే అన్నయ్య. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది, అందుకే మీకు కాల్ చేశాను. వాడు వర్క్లో ఉంటే అంతే పూజ, నీకు తెలియంది ఏముంది. నేను వాడి దగ్గరికి వెళ్తానులే, యూ డోంట్ వరీ. సరే అన్నయ్య అని కాల్ కట్ చేసి దిగులుగా సిద్ధు చైర్ వైపు చూస్తూ కూర్చుంది పూజ. ఎక్కడికి వెళ్ళావురా? నేనేమో నీ గురించి ఆలోచిస్తూ దిగులు పడుతున్నాను. నిన్ను ప్రేమించే నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావురా అని సిద్ధుని తలుచుకుంటూ ఉంది పూజ. సిద్ధు కోసం పూజ ఆఫీసులో ఎదురుచూస్తోంది. రాత్రి సిద్ధు సిచ్యుయేషన్ తలుచుకుని ఆలోచిస్తూ ఉంది. ఆఫ్టర్నూన్ అయినప్పటికీ సిద్ధు ఆఫీస్కి రాలేదు. సిద్ధు కాల్ చేసింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఇంతలో పూజ దగ్గరకు త్రిపుర వచ్చింది. ఏంటి పూజ, ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు? నీ హీరో గురించేనా? అవును అంది మొహం దిగులుగా పెట్టుకుని. ఏమైంది, ఎలా ఉన్నావు? సిద్ధుని మార్నింగ్ నుంచి నేను చూడలేదే. మార్నింగే ఆఫీస్కి వచ్చేసాడంట, కానీ ఇక్కడేమో లేడు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏదో బిజీ వర్క్ మీద బయటకు వెళ్ళాడేమో. అయినా నీ హీరోతో ఉన్నాడుగా, అదే అశోక్. తనకి ఫోన్ చేసి కనుక్కోవాల్సింది. చేశానే, నువ్వు ఇప్పుడన్నదే చెప్పాడు. మరి ఇంకేంటి, వచ్చేస్తాడులే. అయినా నీ హీరోయిన్ చిన్నపిల్లోడు కాదులే ఎవరైనా ఎత్తుకుపోవడానికి. ఆ మాటకి పూజ కనురెప్పలు రెండు దగ్గరకు పెట్టి త్రిపురను కోపంగా చూస్తూ, ఏంటి జోకా? నాకేం నవ్వు రావడం లేదు అంది. సర్లేవే, నువ్వు మళ్ళీ ఆఫీస్కి వచ్చావని నేను ఎంత సంతోషించానో తెలుసా? కానీ నువ్వు ఇలా దిగులుగా ఉంటే నేను చూడలేను పూజ అని బాధపడింది త్రిపుర. త్రిపుర చేతిలో తన చేతి నుంచి పట్టుకుని నవ్వింది పూజ. ఇలా నవ్వడం ఒకటే సరిపోదు, లంచ్ టైం అయింది, నాకు ఆకలేస్తోంది, పద పద అని పూజను లాక్కెళ్ళిపోయింది త్రిపుర. అహల్య గారు ఫోన్ పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఆ అన్నోన్ నెంబర్ నుండి కాల్ ఎప్పుడు వస్తుందా అని. చూస్తుండగానే కాల్ వచ్చింది. టక్కున లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడకుండా ఉన్నారు అహల్య. అటు నుంచి ఎవరూ ఏం మాట్లాడలేదు. అహల్య గారు కోపంగా, హలో ఎవరు మీరు? ఎందుకు అస్తమానం కాల్స్ చేసి విసిగిస్తున్నారు? చేసిన వాళ్ళు మాట్లాడకుండా ఓన్లీ నవ్వుతున్నారు. ఏంటి దాని అర్థం? అసలు ఎవరు మీరు? అటు నుంచి ఒక నిమిషం ఏం మాట్లాడలేదు. అహల్య గారు విసుగ్గా కాల్ కట్ చేయబోయారు. అప్పుడు అటు నుంచి ఒక వ్యక్తి మాట్లాడాడు. హలో అహల్యమ్మ, నన్నే మర్చిపోయావా అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఆ మాట విన్న అహల్య గారు సందేహంగా ఫోన్ వైపు చూస్తూ మళ్ళీ హలో, ఎవరు మాట్లాడేది అని అడిగారు. అటు నుంచి ఆ వ్యక్తి, ఇంకా నేను ఎవరో గుర్తు రాలేదు అహల్యమ్మ. అవునులే, ఎందుకు గుర్తుంటావు? అహల్య గారికి అతను మాట్లాడే ఒక్కో మాటకు చెమటలు పడుతున్నాయి. కొడుకు పెళ్లి చేసి కోరుకున్న కోడలు ఇంటికి తెచ్చేసుకున్నాన్న సంబరంలోంచి ఇంకా బయటకు రాలేదనుకుంటా. కాస్త ఈ లోకంలోకి బయటకు రావమ్మా అన్నాడు ఆ వ్యక్తి. కూర్చున్న అహల్య గారు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అతను ఇంకా గట్టిగా నవ్వాడు. అహల్య గారు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఒళ్ళంతా చెమటతో తడిచిపోతోంది. అంటే అంటే నువ్వు అని మెల్లగా నసిగారు అహల్య. అవును నేనే. నువ్వు నీ కొడుకు చేసిన దానికి బదులివ్వడానికే వచ్చాను. అహల్య గారికి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. అతను మళ్ళీ ఈవిల్ స్మైల్ నవ్వి కాల్ కట్ చేశాడు. అహల్య గారి చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. అలా బెడ్ మీద వాలిపోయారు అహల్య గారు. అసలు ఎవరతను? ఎందుకు అహల్య గారి ఫోన్ చేసి అలా ప్రవర్తిస్తున్నాడు? అతని మాటలు విన్న అహల్య గారు ఎందుకంత కంగారుచి కళ్ళు తిరిగి పడిపోయారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.